శివానుజాయై నమః. ఓం పుస్తకధృతే నమః. ఓం జ్ఞానసముద్రాయై నమః. ఓం రమాయై నమః. ఓం పరాయై నమః. సో గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. సో మీరు శ్రద్ధగా పూజ చేశారు, అట్లానే సంవత్సరం అంతా చాలా శ్రద్ధగా చదివారు, చాలా కష్టపడి చదివారు, చాలా బాగా ఉన్నారు, ప్రవర్తన తీరు కూడా బాగా ఉంది. వీటన్నిటి ఫలితమే మొన్న జేఈలో కూడా మంచి ఫలితాలు వచ్చినాయి మీకు. అంతకంటే మించి ఫలితాలు, అట్లాంటి ఫలితాలు మీ ఇంటర్మీడియట్లో కూడా అట్లా రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. మీరు కష్టపడిన దానికి, మీరు శ్రమకు వచ్చిన దానికి, రాత్రి వాళ్ళు మీరు, మీ టీచర్స్, ప్రిన్సిపల్ అందరూ కష్టపడిన దానికి తోడు ఈ దైవ బలం కూడా ఉంటే మీకు మనశ్శాంతిగా గొప్పగా విజయం చేకూరుతుందని నమ్మకం. అందుకే ఈ పూజ కార్యక్రమం నిర్వహించటం. అయితే చాలామందికి, మీ వయసులో ఉన్న వాళ్ళకి చాలామందికి అనుమానం రావచ్చు, సార్ మేము సైన్స్ చదువుతున్నాం అని. కానీ ఏం చదివినా సరే ఇప్పుడు ఇస్రో మనకి చాలా బ్రహ్మాండంగా రాకెట్లు ప్రయోగిస్తున్నారు. మనది ప్రపంచంలో 6వ స్థానం. కానీ ప్రతి రాకెట్ నమూనా అని వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర పూజ చేసిన తర్వాతే ఆ ప్రయోగం జరుగుతూ ఉంటుంది. అట్లనే మీ అనిపించవచ్చు, ఇక్కడే కాదు అమెరికాలో కూడా మనకు ఆ అంతరిక్షంలో ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళందరూ, శాస్త్రవేత్తలందరూ ల్యాబొరేటరీలోకి వెళ్ళి చూడలేదు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారంటే చర్చిల్లోకి వెళ్ళారు. దానికి అనుగుణంగానే ఈ పూజా కార్యక్రమం నెరవేర్చిన మీ అందరికీ గొప్ప గొప్ప ఫలితాలు రావాలి, మీరు అనుకున్న దానికంటే మంచి ఫలితాలు రావాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఆ సరస్వతీదేవి మీకు అందరికీ కటాక్షం కలుగజేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఎప్పుడూ చెప్తా ఉంటాను నేను, సాధారణంగా మార్కులు ఎన్ని ఎట్లా వస్తాయంటే ఇక్కడ 60% వస్తే పబ్లిక్ పరీక్షలో 80 వస్తాయి, ఇక్కడ 70 వస్తే పబ్లిక్ పరీక్షలో 90 పైన వస్తాయి. అట్లానే కంటిన్యూస్గా అన్ని బ్యాచ్ల్లో వస్తున్నాయి. అట్లానే మీ బ్యాచ్లో కూడా అదే రకమైన ఫలితాలు రావాలని సరస్వతి అమ్మ మీకు, కాలేజీకి, ఫ్యాకల్టీ మెంబర్స్కి, ప్రిన్సిపల్కి అందరికీ కటాక్షం కలుగజేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. 4-5 రోజుల్లో పరీక్షకి వెళ్తున్నారు. వెళ్ళే ముందు, తర్వాత పరీక్ష రాసేటప్పుడు, పరీక్ష అయిన తర్వాత మీరు ఏం చేయాలి? ఇప్పుడు 4-5 రోజులు ఉంది కదా టైము, ఈ టైంలో మీరు ఎట్లా చదవాలి, అట్లనే పరీక్షలప్పుడు ఎట్లా చదవాలి. మీరు ఈ టైంలో కొత్తగా ఏమీ చదవద్దు. ఇంతకుముందు ఏ కారణం చేతైనా మీరేదో హెల్త్ బాగాలేక 10 రోజులు ఇంటి దగ్గర ఉన్నారు, ఒక చాప్టర్ మిస్ అయిపోయారు, చదవలేదు. ఇప్పుడు మాత్రం కొత్తగా మొదలుపెట్టి చదవద్దు. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు కానీ ఈ 4-5 రోజులు కానీ పరీక్షలప్పుడు కానీ ఏం చదవాలి అంటే, ఇంతకుముందు చదివిందే మీరు బాగా రాయగలుగుతున్నారు లేదా, తప్పులు లేకుండా రాయగలుగుతున్నారు లేదా అని 1-2 సార్లు చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా చదవటం మొదలు పెడితే ఒక ఎస్సే చదివేటప్పటికి ఒక రోజంతా అయిపోతుంది. అంటే దాని అర్థం ఒక హాఫ్ ద సిలబస్ మీరు రివిజన్ చేయటానికి టైము లేకుండా అయిపోతుంది. అందుకని అది చేయకుండా మీరు ఇంతకుముందు చదివిన దాన్నే సరిగ్గా రాయగలుగుతున్నారా, తప్పులు లేకుండా రాయగలుగుతున్నారా అది చూసుకోండి. అది పరీక్షకప్పుడు ఏం చేయాలంటే, పరీక్ష ముందు రోజు తొందరగా 8:30-9 భోజనం చేసి 9:15 పండుకొని నిద్రపోండి. నిద్ర చాలా అవసరం. ఎందుకు అవసరం నిద్ర అంటే, నెక్స్ట్ డే మీరు పరీక్ష బాగా రాయాలంటే నిన్న మొన్న చదివింది కాదు, ఒక 4 రోజుల కిందట, 2 నెలల కిందట మీ టీచరు కరెక్ట్ చేసేటప్పుడు చెప్పింది, క్లాస్లో చెప్పింది, అది కూడా గుర్తు రావాలి. నిన్న మొన్న చదివింది గుర్తు రావటం కాదు, అది కూడా గుర్తొస్తేనే సంపూర్ణంగా రాయగలరు. అది గుర్తు రావాలంటే మీ మైండ్ చాలా కాంపిటెంట్గా, బ్రెయిన్ చాలా కాంపిటెంట్గా పనిచేయాలి. ఆ బ్రెయిన్ బాగా పనిచేయటానికి ఒకే ఒక మార్గం, బాగా రెస్ట్ ఇవ్వటం. దట్ ఈస్ ద ఓన్లీ వే. సో మీకు ఇంతకుముందు కూడా చెప్పాను ఎందుకు నిద్రపోవాలి అని. సఫిషియెంట్ మీ వయసులో 6-7 గంటలు నిద్రపోవాలి. ఎందుకు నిద్రపోవాలి అంటే,
మేము పొద్దున్న సాయంత్రం పని చేసినప్పుడు మన ప్రతి సెల్లో ఉన్న వాటర్, ప్రోటీన్స్, న్యూట్రియంట్స్ అన్నీ ఖర్చు అయిపోతాయి, ఎంటీ అయిపోతాయి. సో నిద్రపోయినప్పుడు మనం తీసుకున్న ఆహారంలో ఉన్న వాటరు, ప్రోటీన్స్, న్యూట్రియంట్స్ అన్నీ మళ్ళీ ఫిలప్ అవుతాయి. అందుకని మనం నిద్ర లేకుండా ఫ్రెష్గా ఉంటాం ఎవరైనా. దట్ ఈస్ వాట్ స్లీప్ డస్. సో అందుకని శుభ్రంగా నిద్రపోవాలి 9-9:15 కల్లా. మీరు రేపు పొద్దున్న పరీక్షని ఆతృతగా ఉంటుంది, అందుకని నిద్ర తొందరగా పట్టదు. ఒకే ఒక మార్గం చాలాసార్లు చెప్పా, మీరు పండుకొని బుక్ తీయండి, 2 నిమిషాలు నిద్ర వస్తుంది. మీ మంచం మీద పండుకొని బుక్ తీయండి, 2 మినిట్స్లో మీకు బ్రహ్మాండమైన నిద్ర వస్తుంది. నిద్రపండి. తర్వాత నెక్స్ట్ డే శుభ్రంగా స్నానం చేయండి, తర్వాత బాగా టిఫిన్ చేయండి, ఎక్కువ టిఫిన్ చేయండి. మీరు నార్మల్గా 3 ఇడ్లీ 4 ఇడ్లీ తింటే 6 ఇడ్లీ తినండి, ఏం కాదు. ఎందుకంటే మీకు లంచ్ టైం అప్పటికి మీరు కరెక్ట్ పరీక్షల మధ్యలో ఉంటారు. అప్పటికి మీకు రోజు అలవాటు ప్రకారం మీ బాడీ ఆకలేస్తుంది. ఆకలేసినప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది. కోపం వస్తే పరీక్ష మీద కష్టం కదా, అందుకని బాగా తినాలండి, బాగా ఎక్కువ తినాలండి. మామూలుగా తినే కంటే ఎక్కువ తినాలండి, ఆకలి వేయకూడదు. తర్వాత వెళ్ళేటప్పుడు మీరు బస్సులో వెళ్ళేటప్పుడు అది ఈ డిస్కషన్లు, పక్కన అడగటం, పక్కన మిమ్మల్ని అడగటం అట్లాంటివి ఏం చేయొద్దు. పీస్ఫుల్గా హాయిగా వెళ్ళండి. మీరు ఒక గేమ్కి ఎట్లా వెళ్తారో హాయిగా అట్లా వెళ్ళండి. సో అది పరీక్ష ముందు మీరు చేయాల్సింది. తర్వాత పరీక్ష అప్పుడు మీరు ఏం చేయాలి అంటే, పరీక్ష మొదలైనప్పుడు మీరు హాల్ టికెట్ నెంబర్ అది వేస్తారు. వేసిన తర్వాత 5-7-8 మినిట్స్ మీరు ఆ క్వశ్చన్ పేపర్ అంతా చదవండి. చదివితే మీకు చాలా రిలీఫ్ వస్తుంది, హాయిగా ఉంటుంది. ఎందుకని క్వశ్చన్ పేపర్ చదివితే హాయిగా ఎందుకు ఉంటుందంటే, హాయిగానే ఉంటుంది. ఎందుకంటే మీరు పరీక్షకి వెళ్ళే ముందు మీ బ్రెయిన్ స్టేటస్ ఏంటంటే, ఆ బుక్ మొత్తం ఏదొస్తో తెలియదు, మొత్తం గుర్తుపెట్టుకోవాలని ప్రయత్నిస్తుంది, అంతే కదా. పరీక్షకి వెళ్ళి ఆ పేపర్ చూడగానే జరిగేది ఏంటంటే, ఆ 250 పేజీల్లో 10 పేజీలు మీరు రాయాల్సి ఉంటుంది. మిగతా 240 పేజీలు మీరు బ్రెయిన్ బయటకు తోసేస్తుంది. అందుకని 10 పేజీలే మీరు గుర్తుపెట్టుకోవాలి, అప్పుడు ఫ్రెష్గా అనిపిస్తుంది. ఉదాహరణకి మీరు ఎలక్ట్రిసిటీ గురించి ఒక 40 పేజీలు చదివారు కదా, వాళ్ళు ఏమి ఇస్తారంటే ఓమ్స్ లా ఏంటి, అప్లికేషన్ ఏంటి అని ఇస్తారు. అది 2 పేజెస్ ఉంటుంది. మిగతా 38 పేజీలు ఇట్ ఈస్ ఇర్రెలవెంట్ దే. అందుకని మీ బ్రెయిన్ అది ఆటోమేటిక్గా బయట తోసేస్తుంది. సో యూ విల్ ఫీల్ ఫ్రెష్. కాబట్టి క్వశ్చన్ పేపరు అది టైం వేస్ట్ అవ్వదు, మీకు చాలా టైం సేవ్ అవుద్ది, ఫ్రెష్గా మైండ్ అవుతూ బాగా స్పీడు అది అంతా మెమరీ అంతా బాగా వస్తుంది. కాబట్టి చదవండి. తర్వాత ఏ క్వశ్చన్ పేపర్ తీసుకున్నా 3 రకాల క్వశ్చన్లు ఉంటాయి. ఒకటి బాగా తేలిగ్గా ఉండే క్వశ్చన్లు 70%, 80% ఉంటాయి. ఓ 20% కొంచెం ఆలోచించి రాసే క్వశ్చన్లు ఉంటాయి. ఒక 10% 1-6 క్వశ్చన్ తెలియని క్వశ్చన్ ఉండొచ్చు. ఏ క్వశ్చన్ పేపర్ తీసుకున్నా అంతే ఉంటాయి. సో మీరు ముందు బాగా తెలిసిన క్వశ్చన్లతో ఆన్సర్ చేయండి, అంతా ఆన్సర్ చేయండి. సో మామూలుగా 4 మార్క్ అవన్నీ మధ్యలో గ్యాప్ వదిలిపెట్టండి. ఏదైనా కాంప్లికేటెడ్ క్వశ్చన్ వస్తే ముందు తెలిసినవన్నీ రాయండి. రాసిన తర్వాత 70% రాసిన తర్వాత మీకు చాలా ఉత్సాహం వస్తుంది, చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది, ధైర్యం వస్తుంది. అప్పుడు మీకు ఆ కాంప్లికేటెడ్గా ఉన్న క్వశ్చన్లు చదివితే 2 సార్లు 3 సార్లు చదివితే, అంటే యూ హ్యావ్ టు గివ్ సమ్ టైమ్ టు యువర్ బ్రెయిన్ టు థింక్. 2-3 సార్లు చదివితే బ్రెయిన్ టైం ఇస్తున్నారు ఆలోచించడానికి. సో మీకు ఏదో ఒకటి ఎప్పుడైనా విన్నా, ఎప్పుడైనా ఒకసారి చదివినా అది గుర్తొస్తుంది, అది రాయండి, అవి ఆన్సర్ చేయండి. సో చివరిగా తెలియని క్వశ్చన్ 1-6 ఉండొచ్చు, దాన్ని ఏ చాప్టర్లో ఇచ్చారో చూడండి, ఆ చాప్టర్లో మీకు బాగా ఏం తెలుసుంటే అది రాయండి. ఇది ఎందుకు సార్ అది కరెక్ట్ ఆన్సర్ కాదు కదా రాయమంటున్నారంటే, ఆ క్వశ్చన్ మీకు కష్టంగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో అందరికి కష్టంగా ఉన్నట్టే. కాబట్టి చాలామంది స్టూడెంట్స్ రాయనప్పుడు ఆ దగ్గరలో ఆన్సర్ రాస్తే కూడా మార్కులు ఏముంటారు. ఆ చాప్టర్లో అది రాస్తున్నారు కదా, అందుకని దానికి దగ్గరలో ఉన్న ఆన్సరే రాస్తున్నారు, కాబట్టి ఫుల్ మార్క్స్ ఇస్తారు. మీకు కొన్నిసార్లు టఫ్గా ఉన్నప్పుడు ఎన్ని వస్తారా బాబు అంటే 60కి 54 55 వస్తాయంటారు, కానీ మార్క్ షీట్లోనేమో 60 వస్తాయి. ఏమైంది అంటే అది ఏదో ఒకటి అటెంప్ట్ చేశారు, ఫుల్ మార్క్స్ ఇస్తారు. అవును, మీరు నిజంగా కరెక్ట్ ఆన్సర్ రాయలేదండి, అయినా ఫుల్ మార్క్స్ ఇస్తారు. సో ఇట్లా 3 రకాల తేలిగ్గా ఉన్న క్వశ్చన్లు ముందు రాయండి. తర్వాత
కొద్దిగా ఆలోచించి రాయండి. చివరిలో ఏదైనా ఒకటి ఆరా క్వశ్చన్ తెలియకపోతే రాయండి. తర్వాత ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే, నార్మల్గా ఈ ప్రాబ్లం మనం చేసామా, ఇది మన బుక్లో ఉందా లేదా, ఇట్లాంటిదైనా చేసామా, ఇట్లా ఆలోచిస్తారు. దానికంటే ముందు ఆ డేటాని మొత్తం దాంట్లో వేయండి. మ్యాథమెటిక్స్లో కానీ, ఫిజిక్స్లో కానీ, కెమిస్ట్రీలో కానీ డేటా ఏమి ఇచ్చారో ఆ డేటా మొత్తం వేయండి. వేసి ఒకే యూనిట్స్లో మార్చండి. అప్పుడు ఆలోచించండి దీనికి ఏం ఫార్ములా ఉపయోగించాలి, ఎట్లా చేయాలని. అప్పుడు మీకు వద్దన్న ఆ ఫార్ములా గుర్తొస్తుంది. అది పద్ధతి. ఇది 2 రకాల ఉపయోగం. ఈజీగా అవుద్ది. రెండోది, ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ రాకపోయినా ఒక్కోసారి మార్కులు వస్తాయి. ఎందుకంటే ఆ ప్రాబ్లం ఏదైనా చిన్న పొరపాటు ఉంటే కూడా మీరు అటెంప్ట్ చేశారు కాబట్టి ఫుల్ మార్క్స్ వేస్తారు. అది ప్రాబ్లం చేసే పద్ధతి. సో ఇదంతా అయిన తర్వాత లాస్ట్ 20 మినిట్స్లో మళ్ళీ మీరు మొదటికి వచ్చి ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ అండర్లైన్ చేయండి. ఏం అండర్లైన్ చేయాలి? సబ్ హెడ్డింగ్స్ అండర్లైన్ చేయాలి, డిఫరెన్షన్స్ ఏమైనా రాస్తే అండర్లైన్ చేయాలి, ఈక్వేషన్లు ఏమైనా రాస్తే అండర్లైన్ చేయాలి, డయాగ్రామ్ వేస్తే దానికి లేబుల్ చేసి అండర్లైన్ చేయాలి, ప్రాబ్లం ఉంటే ఆన్సర్ రాసి అండర్లైన్ చేయాలి. ఇవన్నీ అండర్లైన్ చేయాలి. అట్లానే ఇంగ్లీషు, సాంస్క్రిట్లో అయితే కొటేషన్లు ఏదైనా రాస్తే ఆ కొటేషన్లు అండర్లైన్ చేయాలి. ఎందుకు ఈ అండర్లైన్ చేయటం? వాళ్ళు క్వశ్చన్లు అడిగారు, మేము సమాధానం రాసాము, ఎందుకు చేయాలి అనిపిస్తుంది. ఎందుకు చేయాలంటే, మీరు సంవత్సరం అంతా కష్టపడ్డారు, 3 గంటల సేపు కష్టపడి రాశారు, దీన్ని 2 నిమిషాల్లో దిద్దేస్తారు. ఈ 2 నిమిషాల్లోనే ఆ పేపర్ దూరంగా పెట్టుకున్నా వాళ్ళకి కనపడాలి, ఈ అబ్బాయి అన్ని పాయింట్ రాశాడు, దాన్ని అండర్లైన్ కూడా చేశాడు, ఈ అబ్బాయి బ్రైట్ స్టూడెంటు కాబట్టి ఫుల్ మార్క్స్ వేయాలి అనే ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి. 2 నిమిషాల్లోనే అన్నీ చూపించాలి. నేను అన్ని క్వశ్చన్లు రాశానని ఆ క్వశ్చన్ నెంబర్లు కొద్దిగా పెద్ద చేసి చూపించాలి. రాయటమే కదా, అన్ని పాయింట్స్, మీరు 4 పాయింట్స్ అడిగితే నేను 6 పాయింట్స్ రాశాను అండర్లైన్ చేసి చూపించాలి. మీరు ప్రాబ్లం ఇస్తే నేను ఆన్సర్ చేశాను, కావాలంటే ఈ అండర్లైన్ ఇది చూసుకోండి ఈ స్టేట్మెంట్ అని చెప్పాలి. అది ఇట్లా ఆన్సర్ చేయాలి. ఇది క్వశ్చన్ పేపర్ ఆన్సర్ చేసే పద్ధతి. సో తర్వాత అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏం చేయాలి? పరీక్ష అయిపోయింది. ఇంకేమంటే సార్ పరీక్ష అయిపోయింది, ఇంటికి వస్తాం, అదే క్లాసులకు వస్తాం, భోజనం చేస్తాం, పడుకుంటాం అని. సో దాని ముందు మీరు అప్పుడప్పుడు ఏదైనా పేపర్లో 1-6 పొరపాట్లు చేయొచ్చు. ఎస్పెషల్లీ బాగా బ్రైట్, వాళ్ళు బాగా చదివిన పిల్లలు అది అంతా ఉంటుంది వాళ్ళకి. 1-6 పొరపాటు చేస్తే దాని గురించి చాలా ఏడుస్తారు, వరి అయిపోతారు, చాలా బాధపడిపోతారు. ఇదంతా బాధపడుతున్నారంటే దాని అర్థం ఏంటంటే నెక్స్ట్ ఎగ్జామ్ కూడా పాడు చేస్తున్నారు. ఇంకో 1 డేలో ఎగ్జామ్ ఉంది కదా, ఈ రోజంతా బాధపడిపోయారు, మీకు ఒక్కరోజే మిగిలిపోయింది. బాధపడితే ఏం రాదు కదా. మీరు చేయాల్సింది, ఆలోచించాల్సిన తీరు ఏంటంటే, దీంట్లో మనకు 2 మార్కులు పోయినాయి, నెక్స్ట్ ఎగ్జామ్లో దీనికి ఎట్లా కాంపెన్సేట్ చేయాలి, నెక్స్ట్ ఎగ్జామ్ బాగా చేసి ఎట్లా కాంపెన్సేట్ చేయాలి, అట్లా ఆలోచించాలి. అంతేగాని బాధపడిపోతే మళ్ళీ పోయి రాయలేరు కదా. సో టు డూ అండ్ కాంపెన్సేట్ ఇన్ ద నెక్స్ట్ ఎగ్జామ్. అది పరీక్ష అయిన తర్వాత చేయాల్సింది. తర్వాత బాగా బ్రైట్ స్టూడెంట్స్ ఒక్కోసారి ఒక రకమైన పెక్యులర్ షాక్లోకి వెళ్తారు. అంటే మీకు క్వార్టర్లీలో 100%, హాఫ్ ఇయర్లో 100%, మన జేఈలో కూడా బాగా వచ్చినాయి, బాగుంది. కానీ మీరు అక్కడికి వెళ్ళిన ఎప్పుడైనా జరగవచ్చు, అది ఏదైనా ఒక పేపర్లో జరగచ్చు. ఒక క్వశ్చన్ చాలా టఫ్గా ఉంది, 2వ క్వశ్చన్ 3వ క్వశ్చన్ టఫ్గా ఉంది. అప్పుడు మీరు ఒక రకమైన షాక్ గురవుతారు. మీరు ఏం ఉద్దేశంలో, ఏ మైండ్తో వెళ్తారు, నాకు 60కి 60 వచ్చేస్తాయి అని. అరే 60 రావు కదా, 4 మార్కులు రావు కదా, 56 వస్తాయా, 52 వస్తాయా, 50 వస్తాయా, ఈ ఆలోచనలు పడిపోతారు. అక్కడ ఆలోచించాల్సిన క్వశ్చను, ఆన్సరు రాయటం, దాని గురించి ఆలోచించాలి. కానీ మీరు ఆలోచించిందేమో వేరే ఆలోచిస్తున్నారు, నాకు ఎన్ని వస్తాయి మార్కులు, అవును కదా. సో అందుకని మీరు అట్లాంటిది వస్తే మీకు ఏమీ ఇది అక్కర్లా. మీకు కష్టంగా ఉంటే అందరికీ కష్టంగా ఉంటుంది. మీ మిగతా పేపర్ అంతా ధైర్యంగా కూర్చొని రాయండి, ఆ క్వశ్చన్కి ఏదో ఒక ఆన్సర్ చేయండి, మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. అక్కడ మీరు ధైర్యం కోల్పోయి సరిగ్గా మిగతా ఆన్సర్లు కూడా రాయకపోతే అప్పుడు మార్కులు పోతాయి. మిగతా అన్నీ తేలిగ్గానే ఉంటాయి, అవన్నీ బాగా రాయండి. ఇది చివరిలో ఏదో ఒకటి మీకు తోచింది రాయండి, ఫుల్ మార్క్స్ వస్తాయి. అది కొద్దిమందికి అవుతూ ఉంటుంది, బాగా 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 ఎక్స్పెక్ట్. అంటే మీరు మైండ్ సెట్టే, మీరు రూమ్లోకి వెళ్ళటమే నాకు 60 out of 60 వస్తాయని వెళ్తారు కదా. సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. సో అట్లా అది షాక్లోకి వెళ్తే ప్రాబ్లం అవుద్ది. కానీ ధైర్యంగా కూర్చుంటే ఓకే, యూఆర్ గుడ్. సో డోంట్ గో షాక్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీథింగ్. ఎప్పుడో 4 పేపర్లో 1 6 అట్లా జరగవచ్చు, ప్రతి పేపర్లో జరగదు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. సో మీరు
మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, మీరు కష్టపడ్డారు, రాత్రి వాళ్ళు మంచిగా ప్రవర్తించారు, ఏమి ఇబ్బంది కలుగజేయలేదు, టీచర్లకు కానీ లేకపోతే ప్రిన్సిపల్కి కానీ బాగా ఉన్నారు. అది చాలా కాలేజీల్లో గొడవలు అవుతూ ఉంటాయి, మనకు అట్లాంటివి ఏం లేదు. మీరు మంచిగా ప్రవర్తించారు, చాలా 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 గొప్పగా ప్రవర్తించారు. దాని సరిపడా టీచర్లు కూడా మీకు ఎప్పుడు కనెక్టెడ్గా ఉన్నారు, మిమ్మల్ని బాగా చూసుకున్నారు. అంటే ఒక్కోసారి తిట్టడం ఎందుకంటే మీకు ఇంకా మీ కెపాసిటీ ఉంది, మీరు బెటర్గా చేయగలరు అనే ఉద్దేశంతో తిడతారు. సో అది మీ మంచి కోసమే కానీ బట్ నాట్ మీ మీద కోపం ఉండి అట్లా ఏం కాదు. సో ఆల్ త్రూ యూ హ్యావ్ డన్ వెల్. సో మీరు మీ కష్టానికి తగినంత ఫలితం కంటే దానికంటే ఎక్కువ ఫలితమే వస్తుంది. వచ్చేటట్టు సరస్వతీదేవి మీకు తప్పకుండా ఆశీర్వచనం కటాక్షం కలుగజేస్తుందని నమ్మకం. విష్ యూ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్.